ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. మనకి ప్రతి మాసంలో కూడా అనేకమైనటువంటి శుభ తిథులు, పండగలు, వ్రతాలు, నోములు వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఆచరణ సాధ్యమైనటువంటివే. అందులోనూ మనకి ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి శుద్ధ చతుర్థి అంటే శ్రావణ శుద్ధ చతుర్థి ఈ నెలలో మనకి అంటే జూలై మాసంలోనే 28వ తేదీ సోమవారం రోజున చతుర్థి వస్తోంది. ఈ రోజున మనకి ఒక రెండు విశేషమైనటువంటి కార్యక్రమాలు చేసుకునే ప్రయత్నాన్ని చేయాలి. సులువుగా మనము చేసుకునేటువంటివే, అలాగే మన నిత్యకృత్యాలైనటువంటి ఆఫీస్కి వెళ్ళడం, పాఠశాల వెళ్ళడం, కళాశాల వెళ్ళడం, చదువుకోవడం, ఉద్యోగ బాధ్యతలు, ప్రయాణాలు అన్నీ చేసుకుంటూ ఉండవచ్చు. దానికి ఎటువంటి దోషము లేదు. అది గుర్తుపెట్టుకోండి. కాస్త ఉదయం ఒక అరగంట, సాయంకాలం ఒక గంట ఒక సమయాన్ని కేటాయించుకునే ప్రయత్నం చేస్తే మీకు అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని, ముఖ్యంగా మనకి ధన లాభాన్ని, శత్రునాశనాన్ని, ఉద్యోగంలో వృద్ధిని, ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రాప్తిని, వివాహ యోగ్యతని, సంతాన ప్రాప్తిని, అనేక ఆటంకాలతో ఉన్నటువంటి పనులు ఆలస్యం అవుతూ ఉంటాయి కదా, అటువంటి పనులు ఆటంకం కలగకుండా సంపూర్ణంగా తొందరగా పూర్తయ్యేటువంటి ఒక మంచి శుభమైనటువంటి రోజు శ్రావణ శుద్ధ చతుర్థి రోజు వచ్చేటువంటి ఒక రోజు. ఈ రోజు విశేషంగా మనకి శివనక్త వ్రతము అంటారు. శివునికి అత్యంత ప్రీతి అనేది సోమవారం. ఇందువాసరే ప్రీత్యర్థం అంటే ఇందువాసర ప్రియుడు ఆ యొక్క పరమేశ్వరుడు కనుక ఆ ఇందువాసరం అంటే సోమవారం రోజున మనకి శివనక్త వ్రతము అంటే శివుని యొక్క పరమాత్ముడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి నక్తము అనగా ఉపోషణము అంటే నిరాహారముగా ఉండమని చెప్పబడుతోంది. ఈరోజు సాయంకాలం వరకు మీరు ఓపికగా ఉంటే తప్పకుండా ఉపోషణం ఉండాలి. సాయంకాలం వరకు తప్పకుండా ఉపోషణం ఉండాలి. వీలైతే మర్నాడు వరకు ఉండవచ్చు. కానీ ఈ రోజున సాయంత్రం వరకు ఉపోషణం ఉండి అంటే నక్తముగా ఉండి ప్రదోష కాలంలో శివుణ్ణి అర్చన చేసి అభిషేకం చేసి విశేషంగా ఇవాళ భస్మాభిషేకం చేయాలి. స్వామివారికి భస్మముతో అభిషేకము చేసి స్వామివారికి ప్రీతి అయినటువంటి పెసరపప్పు అన్నం ఉడికించి స్వామివారికి నివేదన చేస్తే చాలు. శివయ్య చాలా సంతుష్టుడవుతాడు. మనకి భక్తులకి సులభంగా వరములను ఇచ్చేవాడు శివుడు మాత్రమే. అటువంటి శివనక్త వ్రతమైనటువంటి ఈ యొక్క రోజున మనం శివుణ్ణి పూజించిన వారికి అష్టైశ్వర్య ప్రాప్తి ఖచ్చితంగా ఉంటుంది. ఇందులో సందేహం లేదు. ఈ రోజున ఇంకొక వ్రతం కూడా ఉంది మనకి. ఈ ఒక రకంగా ఈ చతుర్థి అంటే మనం ఇద్దరికోసారి ఎపిసోడ్లో చెప్పుకున్నాం. మనం ప్రతి మాసంలో కూడా శుద్ధ చతుర్థిని వినాయక వ్రతం లాగానే ఆచరించాలి. సాయంకాల సమయంలో మనము వినాయకుడి ఉత్పత్తి కథను తప్పకుండా చెప్పుకోవాలి. శమంతకమైన ఉపాఖ్యానాన్ని కూడా చెప్పుకోవాలి. అది విశేషమైనది. అలాగే ఈ రోజున మనము గణపతిని ప్రత్యేకంగా ఆరాధన చేయాలి. ప్రత్యేకంగా అంటే ఏమిటి? గజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఈ గణపతిని భక్తితో మనం ఆ యొక్క గణపతిని పూజించాలి. ఇక్కడ స్వామివారిని ఈ రోజున శ్రావణ శుద్ధ చతుర్థి రోజున గడ్డి పరకలతో పూజించాలి. అనగా దూర్వాయుగ్మము. ఈ రోజున దూర్వాయుగ్మ గణపతి వ్రతం ఎప్పుడు మనకి 28వ తేదీ 7వ నెల 2025వ సంవత్సరం సోమవారం రోజున ఈ యొక్క వ్రతము శివనక్త వ్రతము దూర్వాయుగ్మ గణపతి ఆరాధన చేయమని చెప్పబడింది. దూర్వాయుగ్మం అంటే ఏమిటి? దూర్వములు అంటే గడ్డి పరకలు. ఆ గడ్డి పరకల్ని రెండుగా అంటే జంటగా ఉండాలి. 2 గడ్డి పరకల్ని స్వామివారికి అర్పణ చేస్తూ అష్టోత్తర నామజపం చేయాలి. అంటే 216 గరికలతో స్వామివారిని మనం అర్చన చేయాలి. ఆ యొక్క లంబోదరుణ్ణి మనము ఎంత శ్రద్ధగా పూజిస్తే అంతటి కార్య ఆటంక నివృత్తి కలిగి సమస్తమైనటువంటి శుభయోగాన్ని, కార్య విజయాన్ని, శత్రునాశనాన్ని, బుద్ధి చైతన్యాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. దూర్వాయుగ్మము సమర్పణ చేయాలి. ఒక గడ్డిగా వేదు. అష్టోత్తరం చెప్తున్నప్పుడు 2 గరికలు పెట్టేటువంటి ప్రయత్నాన్ని చేయాలి. అటువంటి గరికని స్వామివారికి సమర్పణ చేసినప్పుడు మన యొక్క బుద్ధిని, చైతన్యవంతమైనటువంటి మన ఆత్మని స్వామివారికి సమర్పణ చేసి మనము ఆత్మానందాన్ని, శారీరకమైనటువంటి భక్తి అనుభూతిని, భగవత్ ప్రసాదముతో మన యొక్క కోరికలని అంటే ధర్మబద్ధమైనవే సుమా అటువంటి కోరికల్ని నివృత్తి చేసుకునే అవకాశం. ఇటువంటి విశేషమైనటువంటి రోజు మనం వదులుకుంటేలా, వృధా చేస్తేలా. కాబట్టి మీకు ఉదయం నుంచి సాయంత్రం వరకు మీ కార్యాలయము, కళాశాలలు, పాఠశాలలు, అలాగే మీ యొక్క ప్రయాణాలు అవన్నీ పూర్తి చేసుకొని మీరు ఎక్కడ ఉంటే అక్కడ శివాలయంలో భస్మాభిషేకం. వినాయకుడు శివాలయంలో, ప్రతి శివాలయంలో గణపతి ఉంటాడు. ఆ గణపతిని మనము
గరికతో అర్చన చేయడం వల్ల చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటాం. ఇది మనకి ధర్మశాస్త్రంలో చెప్పబడింది. ఇది ఆచరించిన వారికి అష్టైశ్వర్య ప్రాప్తి పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మీ కష్టములు, నష్టములు, వివాహ ఆలస్యములు, సంతాన నష్టాలు ఇవన్నీ కూడా అనుకూలంగా మారి శుభమైనటువంటి ఆనంద యోగాన్ని పొందుకోవచ్చును. ఇటువంటి పరమ పవిత్రమైనటువంటి శ్రావణ శుద్ధ చవితిని మనం వృధా చేసుకోకుండా స్వామివారి సేవల్లో తరించి ఆ స్వామివార్ల యొక్క అనుగ్రహాన్ని, ఐశ్వర్యాన్ని పొందుకోవాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.